పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన ఇది. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పటికి 11 చూశారు బై సార్. మీరు ఒక 30-40 ఉన్నాయి, ఎన్ని చూపించమంటారు? ఇంకొక 4-5 చూపిస్తా. శిలాపలకాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటుండే అంటే శిలాపలకాల మీద పేర్లు అవసరమా అని ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ పేర్లు ఎందుకు, హోదా రాస్తే చాలు కదా, ముఖ్యమంత్రి అనో మంత్రిని రాస్తే చాలు, వీళ్ళ పేర్లు అవసరమా అన్నాడు. ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రానికి 2, 3, 4 ముఖ్యమంత్రులు లేరు, ఒకడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. ఎక్కడ శిలాపలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమైతుంది తెలుసా వైసాబ్? అప్పుడేమో పేరు రాస్తే పేరే వద్దన్నాడు, ఇప్పుడు ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఈ మధ్య మీరు ఎక్కడ శిలాపలకాలు చూసినా రేవంత్ రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఆయనాడేమో పేరే వద్దన్నాడు, ఇప్పుడు పేరు పక్కన ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది డబుల్ స్టాండర్డ్. ఇది ఇక పేపర్ యాడ్లు. ఈ పేపర్ యాడ్ల విషయంలో కూడా ఆ రోజు దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ జాతి సగర్వంగా ఈ దేశం ముందు తల ఎత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేశారు. అత్యధిక స్థూల ఉత్పత్తి, అత్యధిక తలసరి ఆదాయము, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రము, అత్యధిక వరిధాన్య ఉత్పత్తి, ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచడానికి అప్పుడు మా ప్రభుత్వం ఏదో యాడ్స్ ఇస్తే ఆయన ఆ రోజు ఏం మాట్లాడిండో ఇవాళ ఏం చేస్తుండో ఒక్కసారి చూద్దాం. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగిరి ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరు అన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగిరి ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా బైసాబ్, రోజు జాక్ పేజ్ యాడ్లు, ఇంకా ఉత్తుత్త యాడ్లు కూడా కాదు. ఇందిరాగాంధీ జయంతికి యాడే, రాజీవ్ గాంధీ వర్ధంతికి యాడే, ఉత్సవాల పేరు మీద యాడ్లే రోజు. మరి అడ్డగోలుగా ఎవరి జాగిరని ఇస్తున్నావు నువ్వు యాడ్లు? మరి ఎవరి డబ్బు? ప్రజల డబ్బును నువ్వు ఈ రకంగా నీ ప్రచారం కోసం ఏ రకంగా ఖర్చు పెడతావని మాకు అడగరాదా? అంటే మేమిస్తేనేమో బ్యాడ్ అట, ఆయన ఇస్తేనేమో యాడ్ అట. ఇది ఆయన 2 నాలుకల ధోరణి. అదేవిధంగా మూసీ విషయంలో ఆయన గారు ఏం మాట్లాడిందో కూడా మీ అందరికీ తెలుసు. ఇది ముఖ్యమంత్రి అయినాకనే మార్చిన మాట. ఇంక ఇది ప్రతిపక్షంలో ఉన్నది కూడా కాదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి అయినాకనే మాయా మచ్చింద్ర మాటలు చూస్తే అది నోరా మోరే అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి, మరి 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసి చూసింది కదా బైసాబ్, తన నోటితోని తానే 1,50,000 కోట్లని నొక్కి చెప్పిండు. మళ్ళీ ఆ తర్వాత 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని అడిగిండు విలేకరుల సమావేశంలో. మిమ్మల్ని దబాయించిండు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది ఆయన. అంటే అనేది ఆయన్నే, ఉల్టా అడిగేది కూడా ఆయన్నే, దబాయించేది ఆయన్నే, మళ్ళీ బుకాయించేది ఆయన్నే, పుట్టించేటోడు ఆయన్నే, ప్రశ్నించేటోడు ఆయన్నే. అంటే ఎట్లా ఉంటుంది ఈయన తీరంటే, ఇది వెనకటికో సామెత ఉంటుంది, చెప్పటోనికి చెవుడైనా వినటోనికి వివేకం ఉంటుంది అనే ఒక సామెత ఉంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోయింది. నేనే చెప్పినాను కనీసం ఉండాలి కదా ఆయనకు. ఇక అప్పట్లో మా ప్రభుత్వంలో కొంతమంది కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొంతమంది సలహాదారులు అవసరమని ఆనాడు మా ప్రభుత్వం కొంతమంది సలహాదారులను పెట్టుకున్నది. ఆ రోజు ఈయన కోర్టులో కేసేసిండు. అసలు ఇంతమంది సలహాదారులు అవసరమా? వీళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? వీళ్ళకి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? ఈ సలహాదారులంతా వేస్టు అని స్వయంగా రేవంత్ రెడ్డి మన హైకోర్టులో కేసు వేసిండు.
ఆ కేసు ఈ రోజు కూడా నడుస్తుంది. స్టిల్ దట్ మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్. మరి సలహాదారులు వద్దని, సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వొద్దని హైకోర్టులో కేసు వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. విల్ గివ్ ఎన్ అఫిడవిట్ ఏమిస్తాం? రాజ్యాంగం మీదనో దేవుడి మీదనో ప్రమాణం చేసి మనం అఫిడవిట్ ఇస్తాం. నేను చెప్పేదంతా నిజం, నేను చెప్పేదంతా కూడా నాకు తెలిసి నేను కరెక్టే అని అఫిడవిట్ ఇస్తాం హైకోర్టులో. అఫిడవిట్ ఇచ్చి హైకోర్టులో వేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏ రకంగా సలహాదారులను అపాయింట్ చేసిండు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చుకుంటా ఏ రకంగా సలహాదారులు ఇచ్చిండో మీకు తెలియదా బాయ్ సాబ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? ఒకసారి అది కూడా చూద్దాం. అది హైకోర్టు కేసు లెఫ్ట్ సైడ్, ఇటువైపు ఏమో క్యాబినెట్ ర్యాంక్ ఆర్డర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్. చాలా మందికి పెద్ద లిస్ట్ ఉంది, అది చదివితే పేర్లు, ఆ పేర్లన్నీ చదవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి. హైకోర్టులో నువ్వే అఫిడవిట్ ఇచ్చినావు, నీ సంతకంతో నువ్వు అఫిడవిట్ ఇచ్చినావు, క్యాబినెట్ ర్యాంక్ ఇది అన్యాయం, తప్పు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నావు. ముఖ్యమంత్రి కాగానే మారిపోతుందా? ఇప్పుడు దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇక యూట్యూబ్ ఛానళ్ళ గురించి మీకు తెలిసి ఏమన్నాడు? ఆ రోజేమో యూట్యూబ్ ఛానళ్ళు చాలా గొప్పవి, మీరే గ్రేట్ అన్నాడు వాళ్ళని. ఇప్పుడు ఏమంటుండు యూట్యూబ్ ఛానళ్ళ మీద అంటే వీళ్ళందరూ కూడా అరాచక ఛానళ్ళు అట. వీళ్ళంతా అరాచక ఛానళ్ళు, వీళ్ళు అరాచకం చేస్తున్నారు. ఏం అరాచకం ఏమన్నా? నీ బట్టలు ఇప్పుతురుగా అంతే, ఉన్నది ఉన్నట్టు నీ సంగతి అంతా బయట పెట్టిరు. నీ తప్పుడు విధానాలను, నీ ద్వంద్వ వైఖరిని, నీ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను బయట పెడితే ఇవాళ వాళ్ళను అరాచక ఛానళ్ళు అనే బిరుదిచ్చి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతుండు. అది కూడా ఒక్కసారి చూద్దాం. దోస్త వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని, మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఎవరిదో. ఇది యూట్యూబ్ల మీద ఆ రోజు వాళ్ళనే ఎంబడబెట్టుకొని తిరిగిండు. యూట్యూబ్ ఛానల్ని ఇనాగ్రేషన్ చేసిండు, మీరే గొప్పవాళ్ళు అన్నాడు. కథం కుర్చీలో కూర్చోగానే మాట మార్చాడు. ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అభయహస్తం వాళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి హామీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. ఈయననే చెప్పిండు. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చారు, నేను 7వ గ్యారంటీ ఇస్తున్న ఈ రాష్ట్ర ప్రజలకు. మా పాలనలో నిర్బంధాలు ఉండవు, అణిచివేతలు ఉండవు, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంటుందన్నాడు. నిజంగా ఈయన ఏడాది పాలనలో ఏమున్నాయి ఈరోజు? నిర్బంధాలు, అణిచివేతలు, లాఠీ చార్జీలు, కంచెలు, ఆంక్షలు. చివరికి మా పార్టీ మహబూబాద్లో మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా నువ్వు అనుమతి ఇవ్వలే కదా, హైకోర్టుకు పోయి తెచ్చుకున్నాం కదా. పోలీసులు బాధ చెప్తే వాళ్ళని సస్పెండ్ చేస్తేవి, డిస్మిస్ చేస్తేవి. నిరుద్యోగ యువత మాకు అన్యాయం అవుతుంది, జీవో 29 రద్దు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అవుతుందంటే వాళ్ళ వీపులను కమిలిపోయేటట్టు చితకబాదితివి. లగచర్లలో గిరిజనులు మా భూములు మాకు కావాలని గిరిజనులు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని తొక్కుకుంటూ పోయి ఇవాళ గిరిజనులను అరెస్ట్ చేస్తేవి. అంటే ఒక టెర్రరిస్టులను చేసినావు నువ్వు లగచర్లను. అంటే ఈ రకంగా చివరికి ప్రజా సంఘాలు, మన సోదరిమణి సంధ్య గారు వారి బృందం లగచర్లకు మేము పోయి చూడడానికి వెళ్తామంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయినాయి కదా. పోలీసులు చివరికి ఆ రోజేమో వాడుకున్నావు నువ్వు వాళ్ళను, ఆ రోజు వాళ్ళని అద్భుతంగా చాలా గొప్ప వాళ్ళన్నావు, వాళ్ళని ఉపయోగించుకున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకున్నావు. కానీ ఇలా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా కొన్ని మహిళా సంఘాలు కలిసి లగచర్లకు పోతుంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. ఒకసారి ఆ ప్రజాస్వామ్యం మీద కూడా ఆ రోజు ఆయన ఏం మాట ఇచ్చిండో, ఈరోజు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. Whoever have given guarantees, so Sonia Gandhi ji has given guarantees on September 17, 2023, 6 guarantees. Plus I have given one more guarantee, 7th guarantee, that is democracy, revival of democracy. Jangango
వచ్చి మా ఆయన తీసుకువెళ్ళిండ్రు సార్. ఇంతగానో దౌర్జన్యం ఎందుకు చేస్తుండ్రు? నేను ప్రెగ్నెన్సీ లేడు ఉన్నా, నాకు ఎవరు లేరు అని చెప్తే కూడా ఇడవకుండా తీసుకువెళ్ళిండ్రు సార్. ఇప్పుడు నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఎవరు తీసుకువెళ్తారు? మా ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అంటే చెప్పిందేమో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కానీ జరుగుతున్నదేమో ప్రజాస్వామ్య హనన. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ అసలు ఉందా ప్రజాస్వామ్యం? ప్రశ్నిస్తే కేసులే, సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులే, కొండారెడ్డిపల్లికి పోయిన జర్నలిస్టుల మీద దాడి చేస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు చేస్తుంది. ఇక ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్రనే. నిరుద్యోగ యువత అశోక్ నగర్లో రోడ్డు మీదకి వస్తే ప్రతిపక్షం కుట్ర అంటాడు. ఏ హాస్టళ్లలో పిల్లలకు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతుండ్రు, పిల్లలు చనిపోతుండ్రు అంటే ప్రతిపక్షాల కుట్ర అంటాడు. మా ఆర్ఎస్ ప్రవీణ్ మీద కేసు పెడతారు, మాట్లాడితే ప్రతిపక్షం కుట్ర. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇక ఎన్కౌంటర్లు. వెనకట రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఉండాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నక్సలైట్ల మీద ఏ రకంగా ఆ రోజు మొసలి కన్నీరు గార్చారో ఒక్కసారి చూద్దాం. నక్సలిజం ఉంటే నక్సలిజం తీవ్రవాదం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందేమో అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఇవాళ వాళ్ళు ఉంటే బాగుండేమో అనుకున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఆ రోజేమో నక్సలైట్లు ఉంటే బాగుండు అన్నాడు, ఇవాళ నక్సలైట్లు ఉండకపోతే బాగుండు అంటుండు. ఇలా మూడవ ఎన్కౌంటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, థర్డ్ ఫేక్ ఎన్కౌంటర్స్. ఇది వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు, మనం పేపర్లలో చూస్తున్నాం, వార్తలు టీవీల్లో చూస్తున్నాం. దాని వెనక ఏం జరిగింది అనేటువంటి వార్తలు మనం చదువుతున్నాం. అంటే ఆ రోజు ఒక మాట, ఇవాళ ఒక మాట. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా 20-30 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ రిలీజ్ చేస్తా, వీడియోలన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంతెందుకే మొన్న ఇప్పుడు సిపిఐ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి కలవడానికి పోయినరు, లెఫ్ట్ పార్టీలు. నేను పేపర్లో చూసిన, ఏంది మన లగచెర్లలో ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేయండి అంటే, ఎవరు చెప్పిండండి మీకు ఫార్మాసిటీ నోటిఫికేషన్ ఎవరు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించిండు వాళ్ళని. ఇప్పుడు ఏమైంది? ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేసిండు, మళ్ళీ ఇండస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చిండు. పేపర్లలో మీకు వచ్చిన ప్రెస్ రిలీజ్ ఏముందండి? మీకు ఎవరు చెప్పారండి ఫార్మాసిటీ అని ఆయనే దబాయించిండు లెఫ్ట్ పార్టీలు పోతే. మళ్ళీ తెల్లారి చూస్తే అట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మన మహబూబ్నగర్ మీటింగ్లో మీరు చూసి ఉంటారు, ముఖ్యమంత్రి లేచి 7 లక్షల కోట్లు అప్పు అన్నాడు, 5 నిమిషాలకే బట్టి విక్రమార్క మాట్లాడి 8 లక్షల కోట్లు అప్పు అంటాడు. ఇక మొక్కాల వాళ్ళ నోటికి. అసెంబ్లీలోనే చెప్పినది 4,26,000 కోట్లే, మీరు అన్ని అబద్ధాలు చెప్తుంటారు, నేను బహిరంగ చర్చకు సిద్ధమంటే దాని మీద నోరు మెదపరు. ఈ రకంగా ఇంకా చాలా చాలా ఈయన నిజ స్వరూపాలు, చాలా చాలా స్వరూపాలు ఉంటాయి ఈయనకు, అపరిచితుడైన. అంటే జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ప్రజలు నిశితంగా మనను పరిశీలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో మనం అనుకుంటాం కానీ ప్రజలు చాలా చాలా నిశితంగా మనను పరిశీలిస్తుంటారు. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా మెదగాలి. ఇవాళ రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లుంటుందంటే, నేనంటలే నీ మాట, ఆయన అన్న మాటనే. అమెరికాలో మాట్లాడి అదొక్క వీడియో చూపిస్తా లాస్ట్గా, మీకు కూడా బోర్ అయిద్దేమో. ఆయన ఏమంటే, ఆయన జనరల్గా ప్రజలు పిచ్చోళ్ళు, మనం ఏదైనా మాట్లాడవచ్చు, నాలుకే కదా, నరం లేని నాలుక, ఏదన్నా మాట్లాడచ్చు, ఎటన్నా తిప్పచ్చు అని రేవంత్ రెడ్డి గారు త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన ఆచరిస్తుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒకసారి అమెరికాలో మాట్లాడండి, అదొక్క వీడియో చూసిన తర్వాత నేను ముగిస్తాను, ఒక్కొక్క 2 మాటలు చెప్పి ముగిస్తాను. అది కూడా ఒకసారి. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది. అంటే మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అది ఇక్కడ మాత్రం డబుల్ స్టాండర్డ్ లేదండి, ఉన్నది చెప్పినట్టు ఆయన మనసులో చెప్పిండు, దీని మీద మాట మార్చలే.